హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణలో నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో జూపల్లి కృష్ణారావు మంత్రి ప్రచారం చేసిండు కొన్ని ఏరియాలలో. ఆ ఏరియాలో ప్రచారం చేసే సందర్భంలో ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైనాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో మెజారిటీ ప్రజల నుంచి ఉన్న అభిప్రాయాన్ని ఒక మహిళ ఆడ వ్యక్తం చేసింది. అంటే సామాన్యంగా ప్రజల్లో జరుగుతున్న చర్చ, ఏ నలుగురు ఒక దగ్గర గుమ్ముగూడినా జరుగుతున్న చర్చ ఆమె లేవనెత్తింది. దానికి సంబంధించి ఒక వార్తని నమస్తే తెలంగాణ ఇచ్చిండు. 2 ఏళ్ళు ఏం చేసిండ్రని ఓటేయాలి. జూబ్లీహిల్స్లో జూపల్లిని నిలదీసిన వృద్ధురాలు ఓటేందుకు ఇండ్లు కూలగొడటానికా, కరెంటు కోతలకా, ఇప్పుడు చేయి చూపించి తర్వాత నెత్తిన చేయి పెడతారు. ఇస్తామన్న 4000 పెన్షన్ ఏమైంది? ఇది మీరు ఇస్తామన్న 4000 పెన్షన్ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు అది చెప్పు ఫస్ట్ అంటున్నారు. సమాధానం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల గురించి, అద్భుతమైన స్కీమ్ అని చెప్పిన 6 గ్యారెంటీల గురించి, మీ బతుకులు జీవితాలు మారుతాయని చెప్పిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే అది ఎఫెక్ట్ అయ్యేటట్టుంది. ఇది మాట్లాడితే ఎఫెక్ట్ అయింది. దాంట్లో ఉచిత బస్సు ఉంది, సపోజు అమలు చేస్తాను, దాని గురించి మాట్లాడితే ఆటో వాళ్ళ ఓట్లు దూరం అవుతాయి. దాన్ని మాట్లాడే పరిస్థితి లేదు. పెన్షన్లు అన్నారు అనుకో, పెన్షన్లు పెంచుతానో ఏమైంది అంటారు. మహిళలకు 2500 ఏమైంది అంటారు. అంటే ఆ మహిళ సూటిగా జూపల్లి కృష్ణారావు మంత్రిని పట్టుకొని, క్యాబినెట్ మంత్రిని, ఓటు ఎందుకు వేయాలి? ఇండ్లు గొలగొడటానికే, కరెంటు కోతల కోసమా? మీరు పెంచుతానని పెన్షన్లు 4000 ఎప్పుడు ఇస్తారు? ఎందుకు ఇవ్వలేదు? 6 గ్యారెంటీలు అది కూడా ఉంది. 100 రోజులు ఇంకా కాలేదా ప్రభుత్వం వచ్చాయని సూటిగా అడిగింది. మీరు పెంచిన పెంచి ఇచ్చేసరికి నేను ఉంటున్నో చేస్తాను, 10 ఏళ్ళు సంధి పోని కరెంటు ఇప్పుడు ఎందుకు పోతున్నది? ప్రచారం కోసం వచ్చిన మంత్రిని నిలదీసిన వృద్ధురాలు. ఈ పెద్దమ్మ ప్రశ్నలకు దమ్ముంటే జవాబు చెప్పాలి అని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిండు. మళ్ళీ ఆయన సందు దొరికింది, అయిపోయా. ఇక జనం అడిగారంటే ఈయన ఆగుతాడు. ఇక అందుకే ఇది పెద్ద హైలైట్ చేసి నమస్తే తెలంగాణలో వేశారు. వాస్తవంగా జనాల్లో చర్చ ఉంది, ప్రజల్లో ఈ చర్చ ఉన్నమాట వాస్తవమే. వృద్ధులు వికలాంగులు అయితే 4000 రూపాయల పెన్షన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. దానిపైన అసలు ఇవ్వపోయారు. 4 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ ఇప్పుడు ఎట్లాగా లేట్ చేస్తారు? మీరు ప్రజలు అడిగినప్పుడు ఇయ్యరు, మీకు అవసరమైనప్పుడు ఇస్తారు. గమ్మత్తు ఏంటంటే పెన్షన్లు కానీ, సంక్షేమం కానీ, ఇట్లాంటి స్కీములు ప్రజలకు అవసరమైనప్పుడు ఇయ్యరు. మీరు రాజకీయానికి అవసరమైనప్పుడు, మీకు ఓట్లు కావాలన్నప్పుడు ఇస్తూ ఉంటారు. అదైనా ఒక ప్రకటన చేస్తే బాగుంది. దానికి సంబంధించిన మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి, మేము ఇంకొక 6 నెలలు అమలు చేయబోతున్నాం, లేదంటే 1 సంవత్సరం దాకా లేదు, మేము ఇవ్వట్లేదు పెన్షన్ అని చెప్పొచ్చు. 4000 పెంచి ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. అది ఏది చెప్పరా, ఉలుకు లేదు పలుకు లేదు, దాని గురించే మాట్లాడలే. దాని మీద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వాస్తవంగా 2 ఏళ్ళు ఏం చేసిండ్రు, ఓటు ఎందుకు వేయాలంటే సమాధానం లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. ఆ చేసినవి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు, సన్న బియ్యం ఉన్నాయి కదా, అది చెప్పట్లే. అది చెప్తే ఇది అడుగుతారు జనాలు. అందుకే సింపుల్గా ఓటు వేయంటున్నారు అంతే. ఇది ఒక వార్త. రైట్, నమస్తే తెలంగాణకు సంబంధించి రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. 4,47,864 ఎకరాల్లో పంట నష్టం. మాంతా తుఫాన్ దెబ్బతో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం. 12 జిల్లాల్లోని 179 మండలాల్లో ప్రభావం. నష్టపోయిన రైతులు 2.5 లక్షల మంది పైనే. వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక, సమగ్ర సర్వే తర్వాత పూర్తిస్థాయి నిర్ధారణ. ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించే ఛాన్సు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు 225 కోట్ల నష్టం. అప్రమత్తంగా ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నాడు. 4,47,000 అంటే 4,50,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా. ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం వరంగల్, ఖమ్మంలో అయితే మొత్తం మునిగిపోయింది. ఖమ్మం మున్నేరు ముంచేసింది, పంటలు మునిగిపోయినాయి. దీనికి సంబంధించి ఇక తారవ భూ వరదపాలైంది. వాస్తవంగా ఒడ్లు వరదపాలైనాయి. పాపం ఎక్కడ చూసినా కన్నీరే, కదిలిస్తే కన్నీరు. పంటలు నీళ్లపాలైనాయి, బురదపాలైనాయి. ఈ మంత్రులు వీళ్ళు ఇక్కడ కూర్చొని మంత్రివర్గ విస్తరణలో జూబ్లీహిల్స్ ప్రచారాలు వీటి మీద ఉన్నారు. ఆ క్షేత్రస్థాయిలో తిరిగినోళ్ళు లేడు, పడుచుకున్నోళ్ళు లేడు. తీవ్రమైన నష్టం జరిగింది. దీనికి సంబంధించి డ్రైనేజీలో కొట్టుకుపోయిన 150 క్వింటాళ్ల ఒడ్లు, గంపతో ఎత్తిపోసిన రైతు తారవ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘటన.
ఆదుకోవాలంటూ కలెక్టర్ కాళ్ల మీద పడి రోదన. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇదే పరిస్థితి. వరదలకు 5గురు మృతి, 3 గల్లంతు. 168 గొర్రెల మృతి. ముంపులో వరంగల్, హనుమకొండ, మున్నేరు సమీపంలోని ఇళ్లలోకి నీరు. ప్రాణ నష్టం జరగొద్దు అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన నష్టం వాస్తవంగా మొత్తం వరద పాలైంది, పంట నీళ్ల పాలైంది. చేతి కళ్ళ ముందు కనపడే పంట, ధాన్యం కుప్పలు పోసుకొని రాసులు పోసుకొని అమ్మటానికి రెడీగా ఉన్న ధాన్యం వరదకి కళ్ళ ముందే ఆవిరైపోయింది. ఇక అంతకంటే ఆవేదన ఏముంటుంది పాపం. 150 క్వింటాల ఒడ్లు డైరెక్ట్గా డ్రైనేజీలు కలిసి వెళ్ళిపోయినాయి. అంత వరద వచ్చింది. వీళ్ళని ఆదుకోవాలి. మీరు ఎకరానికి 10 ఇస్తారా, 15,000 ఇస్తారా, ఏమిస్తారా, కానీ వాళ్ళకి జరిగిన కనీసం వాళ్ళు వేసిన విత్తనాలు ఎరువుల పెట్టుబడి అయినా ఇవ్వకపోతే అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక అంచనాకైతే ప్రాథమికంగా వచ్చారట. రైట్. మావోయిస్టుల డంపులో 400 కిలోల బంగారం ఉందట. మావోయిస్టుల డంపులో 400 కిలోల బంగారం అట. మరి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత బంగారం, ఏం కథ, కానీ 400 కిలోల బంగారం అంటే మామూలు విషయం. భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చు అని అనుమానాలు. కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు. బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి. డొల్ల కంపెనీలు, బ్యాంక్ ఖాతాల భారీగా నిధులు. 400 కోట్ల వరకు ఉన్నట్టు ఒక అంచనా అట. ఈ మధ్య ఆపరేషన్ కగారు జరిగింది. దాని తర్వాత మావోయిస్టు అగ్రనేతలంతా లొంగిపోతున్నారు. మొన్న ఈ మధ్య ఆశన్న వీళ్ళంతా లొంగిపోయారు. ఇప్పుడు మొత్తం మావోయిస్టు అసలు ఉద్యమమే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి. ఆర్గనైజేషన్ ఉంటుందా లేదా అనే పరిస్థితుల్లో 400 కిలోల బంగారం డంప్ ఉందనేది బయటకు వస్తే మావోయిస్టుల విశ్వసనీయత పైన, మావోయిస్టుల పైన కూడా ప్రజల్లో ఒక విశ్వాసం బాది. ఆ డంప్ ఉంది, దాన్ని బయటికి తీయాలని ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందట. ఆపరేషన్ కగారు తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాటు పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల నగదు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉంది, డంపుల సంగతి ఏంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా వీస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలో మార్చేసినట్టు నిఘా వర్గాలు. నిఘా ఏముంటుంది, లొంగిపోయిన వాళ్ళు చెప్తారు. కొన్ని వందల మంది లొంగిపోతున్నారు. దాంట్లో అతి ముఖ్యమైన వాళ్ళు కూడా ఉండరు. సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉండే, వాళ్ళని అడిగితే చెప్పరా, వాళ్ళే చెప్తారు ఏం డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడున్నాయి, బంగారం ఎక్కడుంది, ఆ కంపెనీలు ఏంది, సెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు ఏందని. ఇది 400 కిలోల బంగారానికి సంబంధించి. రైట్. ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ 9న భారీ మార్పులాట క్యాబినెట్లో. క్యాబినెట్ కొత్త కాళ్ళు వస్తుందట డిసెంబర్ 9న. డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి బర్త్డే. డిసెంబర్ 9నే ఈ ప్రజా పాలనకు సంబంధించిన దినోత్సవాలు చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఈ మధ్య క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకుని దానికి కొన్ని నిధులు కూడా కేటాయించారు. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గవర్నమెంట్ వచ్చి ఆ రోజు ఆ ఉత్సవాలకు ముందే క్యాబినెట్ విస్తరణ చేస్తారట. దాంట్లో క్యాబినెట్ పోస్టులలో ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులను కొంతమంది తొలగించి కొత్త వాళ్ళని తీసుకుంటారు. దాంట్లో 2 బీసీ మంత్రులు, 2 ఓసీ మంత్రులు తొలగిస్తారని ఒక నిన్న కూడా టాక్ వచ్చింది. దాంట్లో మనం చర్చించుకున్న దాంట్లో కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 ఓసీలు అంటే జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 బీసీలు పొన్నం ప్రభాకరు, కొండా సురేఖ. వీళ్ళని తొలగించి వాళ్ళ ప్లేస్లో అదే సామాజిక వర్గానికి సంబంధించి మళ్ళా పెట్టుకుంటారు క్యాబినెట్లో. అది డిసెంబర్ 9 నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడికి, జూపల్లి కృష్ణారావు ప్లేస్లో మదన్ మోహన్ రావు అని ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన తీసుకుంటారని. కొండా సురేఖ ప్లేస్లో విజయశాంతిని, ఎమ్మెల్సీ ఉంది విజయశాంతి, ఆమెను తీసుకుంటారని. ఇక పొన్నం ప్రభాకర్ ప్లేస్లో ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన తీసుకొని ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారట. ఈ పొన్నం ప్రభాకర్ని క్యాబినెట్ నుంచి తొలగించినందుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి మళ్ళీ అదే గౌడ సామాజిక వర్గానికి ఆయన అక్కడ ఉంచుతారు అని చెప్పి ఒక చర్చ, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఇది డిసెంబర్ 9 చేస్తారట. ఈ రీషెఫిల్ ఉంటుంది. దీంట్లో 4 మంత్రులు తొలగిస్తారు, 4 ప్లేస్లో వస్తారు. అంటే మనకు మరొక త్వరలో ఒక డిప్యూటీ సీఎం రాబోతున్నాం. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ఎంపిక చేసే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు ఢిల్లీలో కూర్చున్నారు. మేము సీనియర్ నాయకులు, మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి. రేవంత్ రెడ్డి జూనియర్ మొన్న వచ్చిండి ఈ మధ్య కాలంలో, 5 సంవత్సరాలు కూడా పూర్తి కాల పార్టీలోకి వచ్చి ఎట్లా ఇస్తారు అని చెప్పి అడిగితే కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళ మాటని పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డిని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసే ముందు డిప్యూటీ సీఎంగా
బట్టి విక్రమార్కని పెట్టి ఆయన ఒక కండిషన్ కూడా పెట్టినని అప్పుడు వార్తలు వచ్చినాయి. డిప్యూటీ సీఎంగా ఉంటా ప్లస్ ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వాలి, పోర్ట్ఫోలియోలు కూడా ఆయన కోరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన పోర్ట్ఫోలియో ఇచ్చారు, ఆయనకి కూడా అడిగిన పోర్ట్ఫోలియో ఇస్తూ ఇంకొక డిప్యూటీ సీఎం ఉండొద్దు, ఉంటే నేను ఒక్కడనే ఉండాలి అని కండిషన్ పెట్టిండు. ఆ కండిషన్ పెట్టినందుకే రెండో డిప్యూటీ సీఎం లేరు. ఇప్పుడు రెండో డిప్యూటీ సీఎం వస్తారట. మొత్తానికి రేవంత్ రెడ్డి మరి బలపడుతుండా, బలపడేటట్టు అధిష్టానం చేస్తున్నా ఏమైనా బలపడతాను, కానీ బట్టి విక్రమార్కని వీక్ చేసే కార్యక్రమం ఇంకో డిప్యూటీ సీఎంని మహేష్ కుమార్ గౌడ్ని పెట్టి, అది కూడా రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర మనిషి, ఆయన బీసీ సామాజిక వర్గం, ఆయన పెట్టుకొని డిప్యూటీ సీఎం అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక ఆ తీవ్రత అనేది, ఆ సామర్థ్యం అనేది తగ్గిపోద్ది. ఒక ప్రయత్నం త్వరలో మనకి ఇంకొక డిప్యూటీ సీఎం రాబోతుంది. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం యొక్క పవర్స్ అంతా తగ్గించే అవకాశం ఉంది. ఇక ప్యారలల్గా ముఖ్యమంత్రికి ప్యారలల్ అనేది లేదు, ఇక అప్పుడు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇది జరగబోతుందట. ఇక దాంట్లో ఇంకా అదిగాక కొంతమందిని కొత్తగా ఇంకొక ఇద్దరు పోస్టులు, ఇప్పుడు అజారుద్దీన్ తీసుకుంటే ఇంకా ఈ నలుగురు పెట్టుకున్నా కానీ ఇంకా 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ రెండింటిలో మల్రెడ్డి రంగారెడ్డి, బీర్లా ఐలయ్య యాదవ్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, వీళ్ళంతా వెయిటింగ్. వాళ్ళు కూడా చూస్తాను. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, బీర్లా ఐలయ్య యాదవ్ కమ్యూనిటీ నుంచి బాలు నాయక్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాకు ఇవ్వలేదని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కళ నెరవేరే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది డిసెంబర్ 9కి. ఎందుకంటే ఈ మధ్య ఆయన స్వపక్షంలో ప్రతిపక్షం అయింది. ఇది మరో డిప్యూటీ సీఎంకు సంబంధించిన విషయం. రైట్, ఇది వరంగల్లో ధాన్యం అంతా డ్రైనేజ్ పాలైంది. పొన్నం ప్రభాకర్ గారు చూస్తాను, పారబట్టుకొని తీస్తాను, మొత్తం ధాన్యమే ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇది వరంగల్ ఖమ్మానికి సంబంధించిన రైట్. ఈనాడు చూద్దాం. ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు, 2 నగరాలను ముంచెత్తిన వరద, 24 గంటలు దాటిన నీళ్లలోని కాలనీలు, పునరావాస కేంద్రాలకు ముప్పు బాధితులు, రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి. ఇది ఒక వార్త. అయితే అన్నదాతకు ఆశానిపాతం, మేంతా తుఫాను, వర్షాలు వరదలతో తీవ్ర ఇక్కట్లు, కోతకొచ్చిన పంట నీటిపాలు, కొనుగోలు కేంద్రాల తడిసి ముద్ద, 4,47,000 ఎకరాల్లో నష్టమని ప్రాథమిక అంచనా. ఇది ఒకటైతే ఇది ఇంకొకటి ఎంత అమానవీయమైన ఘటన నిన్న మహబూబాద్ జిల్లాలో ఇది జరిగింది. మహబూబాద్ జిల్లాలో బతికుండగానే మార్చిరికి తరలించారట గవర్నమెంట్ హాస్పిటల్లో. మహబూబాదు జిల్లా ఆసుపత్రిలో, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో బతికున్న మనిషిని తీసిపోయి మార్చిలు వేస్తే తాళం వేశారట. ఎంత మానవత్వం మంట కలిసిందంటే, హాస్పిటల్లో డ్యూటీ చేయాలంటే అది అటెండర్ కానించి డాక్టర్ వరకు, సూపరింటెండెంట్ వరకు మానవత్వం ఉండాలి. మానవత్వ విలువలు, మానవత్వం ఉన్నోళ్ళే చేయాలి. ఆడ ఈ కషాయోళ్ళు చేయకూడదు. కషాయోళ్ళు చేసే పని ఇది. బతికున్న మనిషిని తీసిపోయి వేస్తే అందులో, అదే మీ కుటుంబ సభ్యులను అట్లా వేస్తే ఏం ఫీల్ అవుతారు? దానికి మళ్ళీ ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైనా లేదు మేము చాలా అద్భుతంగా చేస్తున్నామని. ఇది నిన్న మహబూబాద్ జిల్లాలో అయింది. 15 గంటల శవాగారంలోనే రోగి, ఆధార్ లేదని వైద్యం నిరాకరణ. మహబూబాద్ ఆసుపత్రిలో ఘటన. ఇప్పుడు ఆధార్ లేకపోతే వైద్యానికి నిరాకరణ ఏంటి అసలు? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఆధార్ ప్రామాణికం కాదు, ప్రతిదానికి మీరు ఆధార్ అడగొద్దని. వైద్యానికి వైద్యుడు కావాలి, వైద్యం చేయాలి, కానీ ఆధార్ ఎందుకు? ఆధార్తో పని గవర్నమెంట్ హాస్పిటల్ కదా అది. కానీ ఆరోగ్యశ్రీ అడిగిండన్నా అందం ఉంది. ఆధార్ లేకపోతే వైద్యాన్ని బంద్ చేసి, అది కూడా మళ్ళీ వైద్యం చేయకపోగా బయట పడుకున్నాయని తెసిపోయి మార్చిల్లో పడేసి తాళం వేసి ఇంటికి పోయి నైటు మార్నింగ్ క్లీన్ చేయడానికి వచ్చిన స్వీపర్ చూసి చెప్తే పోలీసులు వచ్చి ఏఎంసీ వార్డులో జాయిన్ చేయించారు. మరి అప్పుడు ఆధార్ లేదుగా ఎట్లా జాయిన్ చేసుకున్నారు? ఇది నిన్న మహబూబాద్ జిల్లాలో జరిగింది. అతడికి ఏ ఆధారం లేదు, కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధి పీడిస్తున్నాయి. అనారోగ్యము పైగా సరైన తిండి లేక నీరసించి దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో సరిగా నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చారు. ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యం చేయబోమంటూ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు, మానవత్వం ఉన్నవాడు అన్న అందశ్రీ ఆవేదన భరిత పాటకు తార్కాణంగా నిలిచింది. వాస్తవం ఇది. అందశ్రీ పాడిన పాటకి ఇక్కడ షూట్ అయింది. మాయమైపోతాడు, మానవత్వం ఉన్న మనిషి అన్నట్టు కనపట్టలే. హాస్పిటల్లో అయితే ఇంకా దారుణం.
మార్చిలో 15 గంటల పాటు ఒక మనిషిని ఉంచారంటే బతికిన మనిషిని. ఇక మానవత్వం ఏముంది? వాళ్ళు మనుషులు ఎట్లయితారు? వాళ్ళు మానవ రూపంలో ఉన్న రాక్షసులు. ఇది మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన చికిత్స అందకపోవడంతో నీరసంగా శవాగారం గది ముందు పడుకున్న వ్యక్తిని సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా శవాగారం వరండాలో ఉంచి తాళం వేసి వెళ్ళారు. ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నారు. కాళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. అతని వద్ద ఆధార్ కార్డు లేదని చేర్చుకోకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోనే క్యాంటీన్ పరిసరాల్లో ఉన్నారు. అపరిశుభ్రంగా ఉన్న అతన్ని గమనించిన నిర్వాహకులు సిబ్బందికి చెప్పి ఆసుపత్రి ఆవరణ నుంచి పంపించారు. దీంతో రాజు శవాగారం ముందు పడుకున్నాడు. కదలిక లేకుండా ఉన్న రాజును బుధవారం సాయంత్రం సెక్యూరిటీ గార్డు చూసి చనిపోయాడని భావించి మార్చిరీ వరండాలో ఉన్న స్ట్రెచర్పై పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. గురువారం ఉదయం 8 గంటలకు స్వీపర్లు శుభ్రం చేసేందుకు మార్చిరీలోకి వెళ్ళారు. వరండాలో స్ట్రెచర్పై కదులుతున్న వ్యక్తిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సూరయ్య వచ్చి రోగిని వెంటనే ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో చేర్పించారు. బతుకున్న వ్యక్తిని సుమారు 15 గంటలు శవాగారం వరండాలో ఉంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి రాజుతో నుష్టుడే మాట్లాడగా నన్ను పడుచుకోలేదని చెప్పింది. ఒకవేళ కదలిక లేదు శవం అనుకోండు, మరి ఈ శవం ఎవరిది? అసలు ఎవరైనా ఇలా బాధితులు ఎవరు? ఈయనకి ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారా? సమాచారం ఇవ్వద్దా? కనీసం వాడు మనిషా పశువా? ఇప్పుడు కదలలేని పరిస్థితుల్లో ఉండు, కదలట్లేదు కాబట్టి శవం అనుకోదు కొద్దిసేపు. ఇక శవం అంటే ఇది వస్తువా? ఏమన్నా ఎవరితో దొరికింది పర్సు ఆడ పెడితే వాళ్ళు వచ్చి తీసిపోతారంటానికి? ఒక మనిషి నిజంగానే చనిపోయిండు అంటే ఆ మనిషి ఎవరు? ఆయన తాలూకా ఎవరు ఉన్నారా? వాళ్ళకి సమాచారం ఇవ్వాలన్నా? ఏది లేకుండా అందులో వేసి తాళం వేసిపోతే అటు మానవత్వం లేదు. దాన్ని హాస్పిటల్ని ఆర్గనైజ్ చేసే సూపరింటెండెంట్ కూడా మానవత్వం లేనివాడు. ఆయన సింపుల్గా చెప్తుండు, మా హాస్పిటల్ వాళ్ళు తీసిపోయి అందులో వేసారు, ఏం కాదని చెప్పి. ఇది నిన్న బతికొండగానే మార్చిరికి వీళ్ళ కౌన్సిలింగ్ చేయాలా. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే కింద స్టాఫ్ డాక్టర్లు కొంతవరకు బెటరే, కానీ కింద ఉన్న నర్సులు, కింద ఉన్న అటెండర్లు, హౌస్ కీపింగ్ స్టాఫు చాలా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంటారు ప్రజలపైన. అది పేదోళ్ళు అంటే ఇంకా చులకన. వాళ్ళకు కాస్త మంచి బట్టలు వేసుకొని రాలేదంటే చులకనగా వాడు మనిషి కిందనే ట్రీట్ చేయరు. ఒక పశువుకి ఇచ్చే గౌరవం కూడా ఇయ్యరు. అంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే గదిలో పెట్టి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి, జనరల్ హాస్పిటల్కి పోవాలంటే ప్రజలు భయపడేది. అందుకే ముందు తంట, వైద్యం తర్వాత ముచ్చట. వాళ్ళు చేసే అవమానకరమైన పనులు, అమర్యాద, మానవత్వం లేని పనులతోని అక్కడ పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోతే మనుషులను పట్టించుకోరు, లెక్క చేయరు, మనిషి లెక్క చూడరు, మానవత్వం లేదు వాళ్ళకనే ఒక ముద్ర పడింది. కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు, కషాయోళ్ళు. ఆ కషాయోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మనుషులు లెక్క తయారు చేయండి ఫస్ట్, మీ వైద్యం తర్వాత. ఇది రైట్. ఈనాడుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. దిశ పేపర్. వరద నష్టంపై సర్వే వ్యవసాయ రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించండి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. రైట్. నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకోండి. డిఎంఈ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్కు జాతీయ మానవ హక్కుల సంఘం ఆర్డరు. 4 వారాల్లోపు నివేదిక అందజేయాలని ఆదేశాలు. ఈ మధ్యకాలంలో నర్సింగ్ కాలేజీలపైన క్రిస్టియన్ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ కంప్లైంట్ చేసిండు. దానిపైన మొత్తం రైడ్స్ జరిగినాయి. ఒకే బిల్డింగ్లో 8 కాలేజీలకు పర్మిషన్లు తీసుకున్నారు. అక్కడ కాలేజీ ఉండదు, జస్ట్ పర్మిషన్ కాగితం ఉంటుంది. స్టూడెంట్స్ ఉండరు, స్టాఫ్ ఉండరు, కాలేజీ ఉండదు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, సర్టిఫికేట్లు ఇష్యూ అవుతూ ఉంటాయి, ఎగ్జామ్లు జరుగుతాయి. దీనికి సంబంధించి ఆయన ప్రేమ్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ మీద రైడ్స్ జరిగినాయి. రైడ్స్ తర్వాత వాళ్ళు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేశారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్. డిఎంఈ దానికి సంబంధించిన నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రారు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ దాంట్లో ఇంటర్వ్యూ అయింది. దీనిపైన
మాకు నివేదిక ఏంటి, అసలు ఇవి ఎట్లా జరుగుతున్నాయి, నర్సింగ్ కళాశాల అక్రమాలు ఏంటి, నర్సింగ్ ఏంది, దానికి ఉన్న విలువేంది, ఆ ప్రొఫెషన్కి ఉన్న వాల్యూ ఏంది అని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషనే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు సబ్మిట్ చేయండి అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. ఈ ప్రేమ్ సాగర్ దీని కంప్లైంట్ ఏంటుండు ప్రేమ్ కుమారు, క్రిస్టియన్ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన అడిగి చూద్దాం అసలు ఏం జరిగిందనేది. ఓకే, తీయట్లేదు. ఇది నర్సింగ్ కళాశాల పైన మానవ హక్కుల సంఘం ఇచ్చింది. రైట్, విజయక్రాంతి చూద్దాం. పాలకుల శాపమా, వరదలతో వరంగల్ వణికిన, మున్నేరులో ఖమ్మం మునిగిన, షరా మామూలే, నియంత్రణ లేని వరంగల్, హనుమకొండ, ఖమ్మం నగరాల విస్తరణ, బలహీనమైన డ్రైనేజ్ వ్యవస్థ, చెరువులు వాగుల నిర్వహణలో నిర్లక్ష్యం. ఇది వాస్తవంగా పాలకుల శాపమే. లాస్ట్ ఇయర్ ఇదే ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో వచ్చిన వరదలకి మొత్తం ఖమ్మం మునిగిపోయింది. హడావుడి చేశారు, మొత్తం చేస్తామన్నారు, రైలింగ్ వాల్స్ కడతానన్నారు. మళ్ళీ అదే కథ, మళ్ళీ మున్నేరు మునిగింది, ఖమ్మం మొత్తం మునిగిపోయింది. ఇది పాలకుల శాప. పాలకులు ఎట్లా ఉంటున్నారంటే, ఆ వచ్చిన వరద వచ్చినప్పుడు ఆ 2 రోజులు హడావుడి, రివ్యూస్, సమీక్షలు, ఏదో చేసినట్టు హడావుడి చేస్తారు, తర్వాత దాన్ని గాలికి వదిలేస్తారు. దానికి పటిష్టమైన శాశ్వతమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటివి ఆగవు. మళ్ళా మున్నేరుతోని మునిగిపోయింది ఖమ్మం. ఇది పాలకుల శాపం అంటే పాలకుల శాపమే, దాంట్లో డౌటే లేదు. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. చేతికొచ్చిన పంట నీళ్లపాలు, 2,82,000 ఎకరాల్లో వరి, 1,51,000 ఎకరాల్లో పత్తి డ్యామేజ్. ప్రధానంగా 12 జిల్లాల్లో 179 మండలాలు తుఫాను ప్రభావం. మొత్తం వరి ఒక 2,82,000 ఎకరాలు అంటే 3 లక్షల ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాల్లో పత్తి డ్యామేజ్ అయిందట. చేతికొచ్చిన పంట నీళ్లపాలైంది. ఇది నేట మునిగిన వరంగల్లో 100 ఫీట్స్ రోడ్డు పైన వరద ప్రవాహం, చెరువు ఉన్నట్టే ఉంది, అది రోడ్ లెక్క లేదు. క్యాబినెట్లోకి అజారుద్దీన్ రాకుండా బీజేపీ కుట్రలు చేస్తుంది. నువ్వు ఇంతకంటే ముందు తీసుకుంటే ఎవరు కుట్రలు చేయకపోవు. నిజంగానే ముస్లిం పైన మీకు ఉంటే, ముస్లింల నుంచి ఒకళ్ళ క్యాబినెట్లో ఉండాలంటే 2 సంవత్సరాల నుంచి లేని అజారుద్దీన్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండు? 2 సంవత్సరాల నుంచి లేని మైనార్టీలు, ముస్లింలు సింపతి ఇప్పుడు మీరు సింపతి గెయిన్ చేయడానికి ఇచ్చినట్టుంది. ఈ బీజేపీలు కూడా పని లేక అజారుద్దీన్ ఎట్ట తీసుకుంటూ, ఇప్పుడు అజారుద్దీన్ని తీసుకుంటే ఏమంటే ముస్లింలంతా 1,20,000 మంది దేశపై కాంగ్రెస్ కోటేస్తారా ఎట్లా? లేదంటే కాంగ్రెస్కి ఒకవేళ ఈ మంత్రి పదవి అయిపోతే బీజేపీ కోట్లు వేస్తారు వాళ్ళు ఏమన్నా? వాళ్ళకి ఇప్పుడు ఆగాలనే ఉంది వాస్తవంగా. అజారుద్దీన్కి ఇస్తుంటే ఎవరైనా ఆపితే బాగానే కాంగ్రెస్కి ఉంటుంది. ఇప్పుడు ఆపితే దాన్ని సింపతి కింద, దాన్ని ఇక సెంటిమెంట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఈ సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు ఇప్పుడు పనిచేయవు. ప్రజలు చాలా చైతన్యమయ్యారు. మీరు అనుకున్నంత అమాయకంగా మంత్రి పదవి ఏంగానే వచ్చి ఓట్లు వేయటం, మంత్రి పదవి లేకపోతే ఇంకో పార్టీకి వేయటం అంత కాదు. మొత్తం అబ్జర్వ్ చేస్తారు, స్కాన్ చేస్తారు. మనం ఏం చేస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి ఏం పని చేస్తున్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది అన్నీ అబ్జర్వ్ చేసి ఓటేస్తారు. డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు తీసుకుంటారు, డబ్బులే, పరిశీలనే, ఎనాలిసిసే, వాళ్ళ కమిట్మెంటే ఉంటుంది. ఇది కుట్రలు చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ నేను చెప్తున్నాను. కుట్రలు చేస్తుంది కాబట్టి వేయండి మా కోట్లు. కుట్రలు చేసే అవకాశం మీరు ఇచ్చారు కదా. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటట్టు చేసి, ఎలక్షన్ కోడ్ వచ్చిందాక ఎవరు ఆపారు మిమ్మల్ని? ఏ కుట్ర చేస్తే ఆపారు మీరు? రైట్, రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రిజర్వేషన్లు, 3న తహసీల్దార్లు, 4న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడి చేసిండు. వాస్తవం ఇది. రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గమే లేదు. 9th షెడ్యూల్లో పెట్టడం తప్ప ఇంకో మార్గమే లేదు. రాజ్యాంగాన్ని సవరించి
ఆ సవరణ ద్వారాగా 9th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేస్తే తప్ప తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనేది పాసిబిలిటీ లేదు. ఆ పద్ధతి తప్ప మిగతా పద్ధతిలో అది కాదు, అయినా కానీ నిలవదు అది. ఇది జస్టిస్ ఈశ్వరయ్య చెప్తున్నా, అయినా కానీ కాంగ్రెస్కి ఎన్నికల దాకా దాన్ని ముట్టుకోదు. జూబ్లీస్లో ఎన్నికలు అయ్యాక మళ్ళీ దాన్ని తెర మీద తెస్తుంది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో నేను తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.